హరి ఓం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ. నేను ప్రణవానంద భారతీ స్వామిని. ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో ఏమిటంటే మనకేమైనా చిన్న నొప్పి కలిగినా, చిన్న శారీరక బాధ కలిగినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ డాక్టర్ గారు మన చూసి చూడగానే విపరీతమైన మందులు రాసిస్తూ ఉంటారు. వేలు ఖరీచేస్తాయి మందులని. ఇవన్నీ కాదు, కానీ వీటిని పక్కన పెట్టేస్తే ఆయన ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, ఒకవేళ ఆయన కనుక జబ్బు చేసినా, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు ఎవరికైనా జబ్బు చేసినా, ఈ రోజుల్లో చాలామంది ఆయుర్వేద మెడిసిన్సే వాడుతున్నారు తప్ప ఇంగ్లీష్ మెడిసిన్స్ అల్లోపతి పెద్దగా వాడడం లేదు. అయితే అల్లోపతి వాడడం మానేసి ఈ యొక్క ఆయుర్వేద పరమైనటువంటి మందులు వాడినట్లయితే మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి లేకుండా కూడా చాలా త్వరగానే ఈ జబ్బును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి మన శరీరంలో జరిగేటటువంటి రుగ్మతలు తగ్గించుకోవాలంటే ముఖ్యంగా 2 కషాయాలు చాలండి. అది ఒకటి జామాకుల కషాయం, 2 ములగాకు కషాయం. ఆ 2 చాలు. ఇక బీపీ ఉన్న వాళ్ళైతే రోజుకు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినండి. అది జాంకాయ అయితే మరీ మంచిది. అలాగే అరటిపండు అయినా ఒకటి పర్వాలేదు. అలాగే అవి యాపిల్ అయినా పర్వాలేదు. అలా రోజుకు ఒక ఫ్రూట్ మాత్రం బీపీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇంకోటి బ్లాక్ సీడ్స్ అంటారు. ఒమేగా 3 ఫ్యాట్ అద్భుతంగా ఉంటుంది. అది కూడా తీసుకోండి. బ్లాక్ సీడ్స్ అది మజ్జిగలో చక్కగా ఒక స్పూన్ బ్లాక్ సీడ్స్ కలుపుకొని పడుకునే ముందో, లేకపోతే లేచిన తర్వాత ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో తాగితే అది చాలా మంచిది ఒంటికి. ఇలా చేసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి రోగాలు చాలా వరకు రాకుండానే పోతాయి. ఆ విధంగా మనం ప్రివెంట్గా నిరోధించుకోవచ్చు. అందుకని మీరు డబ్బు వృధా చేసుకోకుండా, మీ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా చక్కగా మీరు ఆయుర్వేదం వైపు రండి. ఆయుర్వేదం అంటే సాక్షాత్తు మన మహర్షులు మనకు అనుగ్రహించినటువంటి విధానమే ఆయుర్వేదం. ఆయుర్వేదాన్ని గౌరవించండి, ఆయుర్వేద మందులను వాడండి. మీరు చక్కగా సంపూర్ణ స్వస్థతలు అవ్వండి. మీ అందరికీ శుభం కలిగిన గాక. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ.